సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. నాకు తెలుసు మీరు చాలామంది మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో గురించి వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. కానీ చూడండి, ఇప్పుడు మీరు చూడవచ్చు టైం ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకనే ఈరోజు ఈ వీడియోలో స్మాక్ డౌన్ గురించి మాట్లాడతాను. మొత్తంగా ఇగ్నోర్ చేయను స్మాక్ డౌన్ గురించి మాట్లాడతాను. మెయిన్ ఏమేమి జరిగిందో స్మాక్ డౌన్లో దాని గురించి మాట్లాడదాం. ప్లస్ అంటే కొన్ని అప్డేట్స్ ఉన్నాయన్నమాట, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. రూమర్స్గా డైరెక్ట్గా అప్డేట్స్ అనమాట. సో ఆ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అంటే ఒక టైప్లో ఈ వీడియో ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్సే కాదు, ఈ వీడియో ఒక టైప్లో మీరు ఒక అప్డేట్స్ వీడియోలా చూడండి ఈ వీడియోకి, ఎందుకంటే ఇది టోటల్ ఒక అప్డేట్ వీడియోనే. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనము మన మిస్టర్ విన్స్ మెక్మ్యాన్ గురించి మాట్లాడదాం. బాస్, మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉన్నాడు మీకు తెలిసే ఉంటుంది, లేదా మీరు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ ఉంటారంటే మీకు ముందే తెలిసి ఉంటుంది. అండ్ అది ఏంటంటే ఒక సంవత్సరం ముందు, అంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ మన హల్క్ హోగన్ చనిపోయిన రోజు విన్స్ మెక్మ్యాన్ది ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. అంతే గుర్తుండొచ్చు, నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాను, లాస్ట్ ఇయర్ జరిగింది అది. సో మన విన్స్ మెక్మ్యాన్ కార్ యాక్సిడెంట్ జరిగింది. అంటే అది దగ్గర ఒక 115-120 స్పీడ్లో ఉండే అంట కారు. అంటే చాలా భయంకరంగా నడిపించినారనమాట ఓపెన్ చెప్పాలంటే. ఇంకా నయం అంత సీరియస్ ఏం కాలేదు, అంటే ఒక ఉమెన్కి తాకుతుండే బట్ అంత గట్టి ఏం తాకలేదన్నమాట. ప్లస్ విన్స్ మెక్మ్యాన్కి అంత దెబ్బలేం తాకలేదు. కార్ డ్యామేజ్ అయింది, బట్ ఏంటంటే అంత గట్టి ఏం కాలేదు. నేను ముందే అప్డేట్ ఇచ్చేసాను ఓపెన్ చెప్పాలంటే మీ అందరికి. బట్ ఈరోజు మళ్ళీసారి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆ ఫుటేజ్ సోషల్ మీడియాలో వాళ్ళు ఈరోజు రివీల్ చేసినారనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, కార్ ఏ టైప్లో క్రాష్ అయింది, ప్లస్ విన్స్ మెక్మ్యాన్తో పోలీసు వాళ్ళు ఏం మాట్లాడినారు, అదంతా వీడియో ఈరోజు రిలీజ్ చేసినారు సోషల్ మీడియాలో. ఓకే, ఈ వీడియో అయితే రిలీజ్ అయింది కరెక్టే, కానీ దాని తర్వాత అంటే మన జానియల్ గ్రాంట్ మీకు తెలుసు కదా. అంటే ఇప్పుడు తర్వాత అని చెప్పలేము, బట్ దానికంటే ముందువి కావచ్చు. బట్ రీసెంట్లీ ఏమైందంటే జానియల్ గ్రాంట్ రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అంటే పబ్లిక్ అపీరెన్స్ ఇచ్చింది. చారు తాత పబ్లిక్లో వచ్చిందనేమాట. జానియల్ గ్రాంట్ మామూలుగా ఇట్లా కనిపించదు. సో చారు తాత ఒక పబ్లిక్ అపీరెన్స్ ఇచ్చింది. అండ్ జానియల్ గ్రాంట్ ఒక స్టేట్మెంట్లో ఏమని చెప్పిందంటే, ఏ అమ్మాయి అయినా సరే ఎవరు ఈ టైప్లో అస్సలు తట్టుకోవద్దు అన్నమాట. అంటే ఇప్పుడు అమ్మాయిలతో ఆఫీస్లో జాబ్ కాడ, అంటే మీకు తెలుసు కదా ఏమేమి జరుగుతుందో ఈ కాలంలో. సో అమ్మాయిలతో ఎక్కడైనా సరే, అది ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు మీరు సైలెంట్గా కూర్చోవద్దు, మీరు మీ వాయిస్ లేపాలి, అస్సలు తట్టుకోదు ఇవన్నీ అని ఈ టైప్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అన్నమాట జానియల్ గ్రాంట్. అండ్ అంతేకాదు, ఇప్పుడు కొంతమందికి బౌన్సర్లా వెళ్తుంది అనుకుంటా ఇది ఈ అప్డేట్, ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరు తెలీదు వాళ్ళకి మేబీ ఇది ఒక పెద్ద బౌన్సర్ కావచ్చు. చూడండి అసలు మ్యాటర్ ఏంటంటే, ఒకరు తెలియదండి చెప్తున్నాను. విన్స్ మెక్మ్యాన్ పైన ఈ జానియల్ గ్రాంట్ అనే ఒక ఉమెన్, ఒక అమ్మాయి ఒక కేసు వేసింది. ఇప్పుడు ఎలాంటి కేసో ఇక మీరు అర్థం చేసుకోవచ్చు, నేను అంత డీటెయిల్గా వెళ్ళాను ఈ కేసులో. ఒక గలీజ్ కేసు. ఓకే, ఇప్పుడు ఈ గలీజ్ ఈ బ్యాడ్ వర్డ్ వచ్చినప్పుడు ఇక మీరు అర్థం చేసుకోవాలి ఇక. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అంటే కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు చాలామంది అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తుంటారు, అంటే కొత్త ఆడియన్స్ యాడ్ అవుతూ ఉంటారు అన్నమాట మన ఛానల్లో. సో అలాగే అర్థం కావాలి కదా బాస్. సో అందుకని అంటే షార్ట్ ఫామ్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇది ఎలాంటి కేసు అన్నది. సో ఈ కేసు పడ్డానమాట. ఈ జానియల్ గ్రాంట్ కనిపిస్తుంది మీ స్క్రీన్ పైన, ఈ ఉమెనే విన్స్ మెక్మ్యాన్ పైన కేసు వేసింది. అంటే మన విన్స్ మెక్మ్యాన్తో ఇంతకుముందు కలిసి అంటే పనిచేస్తుండనమాట విన్స్ మెక్మ్యాన్ దగ్గర. విన్స్ మెక్మ్యాన్ ఈ అమ్మాయికి చాలా గలీజ్గా యూజ్ చేసిండు, అండ్ అందుకే ఈ కేసు పడ్డది. అందుకని ఈ అమ్మాయి ఏంటంటే చాలా తక్కువ పబ్లిక్ అపీరెన్స్ ఇస్తుంది అన్నమాట, చాలా తక్కువ వస్తాయి పబ్లిక్లో. అండ్ ఇప్పుడు రీసెంట్ టైంలో వచ్చిందంటే కంపల్సరీ చాలా పెద్ద న్యూస్ అవుతుంది, అండ్ న్యూస్ అయింది. అండ్ జానియల్ గ్రాంట్ ఏమని చెప్పి అండ్ ఇంకొకటి ఏమని చెప్పిందంటే, డబ్ల్యూడబ్ల్యూఈ అంట మన జానియల్ గ్రాంట్కి కొంచెం డబ్బులు ఆఫర్ ఇచ్చి అంటే ఒక కాంట్రాక్ట్ సైన్ చేపిద్దామని ట్రై చేసిందంట. అంటే ఇప్పుడు ఈ అమ్మాయితో ఏమేమి జరిగిందో అదంతా ఈ అమ్మాయి ఇష్టంతోనే జరిగి అన్నట్టు ఒక కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ట్రై చేసినారు అని ఇది ఈ అమ్మాయి రివీల్ చేసింది అన్నమాట. ఆయన తెలిసి నేను ఎప్పుడో మీ అందరికీ ఇంతకుముందు ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు చెప్పేసినాను, బట్ ఇప్పుడు జానియల్ గ్రాంట్ డైరెక్ట్గా చెప్పింది అనమాట. అప్పుడు అది రూమర్ ఉండే, బట్ ఇప్పుడు ఇది ఒక అప్డేట్ అనుకోండి. జానియల్ గ్రాంట్ డైరెక్ట్గా ఏమని చెప్పిందంటే, వీళ్ళు ఇంతకుముందు చాలా ట్రై చేసినారు, బట్ నేను సైన్ చేయలేదు, ఎందుకంటే ఇదంతా నా ఇష్టంతో జరగలేదు. అండ్ ఏ అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే
అస్సలు తట్టుకోవద్దని చెప్పి నేను కరెక్టే. ఎవరైనా సరే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అస్సలు సైడ్గా కూర్చోదన్నమాట, వాయిస్ లేపాలి, కరెక్టే. కానీ వాయిస్ లేపే అమ్మాయి డబ్బులు తీసుకోదు కదా. మీకు అర్థమైంది ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇప్పుడు ఒక అమ్మాయితో ఏమైనా అన్యాయం జరిగినప్పుడు ఆ అమ్మాయి ఏమైనా డబ్బులు తీసుకుంటుందా? తీసుకోవద్దు బాస్. ఆ అమ్మాయి కేసు పెట్టి ఎవరు అమ్మాయితో చెడ్డపని చేసినారో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి అంటే ఉరి శిక్ష పడేలా చేస్తుంది. బట్ ఇలా డబ్బులు ఏం తీసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ఈ కేసులో మ్యాటర్ మొత్తం వేరే, మీకు తెలుసు కదా. అండ్ రీసెంట్లీ చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ బి వస్తుంది ఒక టైప్లో విన్స్ మ్యాక్‌మ్యాన్ సైడ్. అండ్ కొంతమంది ఏమని చెప్పినారంటే రీసెంట్లీ ఇప్పుడు కరెక్టే, ఇప్పుడు జానల్ గ్రాంట్ మొత్తం కరెక్టే మాట్లాడుతుంది, ఏ అమ్మాయి అయినా సరే సైడ్గా కూర్చోవద్దు, ఇది కరెక్టే. బట్ జానల్ గ్రాంట్ డబ్బులు ఎందుకు తీసుకున్నావు అలాంటప్పుడు? ఇప్పుడు ఏమో నువ్వు పబ్లిక్లో వచ్చి ఆ అమ్మాయి సైడ్గా కూర్చోదు అంటున్నావు, ఇది కరెక్టే. బట్ అలాంటప్పుడు నువ్వెందుకు ఒకప్పుడు డబ్బులు తీసుకున్నావు? నువ్వెందుకు సైలెంట్గా కూర్చున్నావు? నువ్వెందుకు ఒకప్పుడు కారు గిఫ్ట్లా తీసుకున్నావు? నువ్వెందుకు మంచి మంచి గిఫ్ట్స్ తీసుకున్నావు? నువ్వెందుకు $1 మిలియన్ తీసుకున్నావు? ఇష్టం ఉన్నట్టు తీసుకొని అప్పుడు అంటే ఒక టైం వచ్చింది మిస్టర్ మ్యాక్‌మ్యాన్ డబ్బులు ఇవ్వడం ఆపేసిండు అనే ఈ కేసు పడ్డది బాస్. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికంటే ఇక ఎక్కువ మనం ఓపెన్గా ఇంకా ఎక్కువ డీటెయిల్గా వెళ్ళి మాట్లాడొద్దు. ఇక మీకు తెలుసు కదా ఇలాంటి టాపిక్స్ ఉంటాయి, ఇవి కరెక్ట్ కాదు మనం మాట్లాడడం. బట్ నేను ఒక్కటి మాత్రం చెప్తాను, ఇలాంటిది ఈ కాలంలో ఓపెన్ చెప్పాలంటే కొంతమంది అబ్బాయిలతో జరుగుతుంది అన్నమాట, ఓపెన్గా చెప్పాలంటే. అండ్ కొంతమంది అమ్మాయిలతో జరుగుతుంది. బట్ ఎవరితో జరిగినా సరే వాళ్ళు సైడ్లో కూర్చోదు, ఇది మాత్రం కరెక్ట్. వాళ్ళు అలా వాయిస్ లేపాలి, ఓకే. కానీ ఈ జానల్ గ్రాంట్ విషయంలో ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం అర్థమవుతుంది, అంటే అలాంటప్పుడు డబ్బులు ఎందుకు తీసుకున్నావు ఒకప్పుడు అన్నట్టు ఈ టైప్లో ఒక టాక్ వస్తుంది బాస్. ఇప్పుడు నేను ఇదంతా ఇప్పుడు మీ పైన వదిలేస్తున్నాను, మీ ఒపీనియన్ ఏంది, మీకేమనిపిస్తుంది అది మీరు చెప్పండి బాస్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైనా ఇప్పుడు ఏమేమి వచ్చిందో అదంతా నేను మీ ముంగట పెట్టేసినాను, ఓకే. నా ఒపీనియన్ నేను అంత ఏం పెట్టాను ఈ మ్యాటర్లో, ఎందుకంటే ఈ మ్యాటర్ చాలా వేస్ట్ మ్యాటర్ అన్నమాట. బట్ ఒక్కటి మాత్రం చాలా క్లియర్గా చెప్పేసినాను, ఇలాంటిది ఒక రియల్ లైఫ్లో అసలు నిజంగానే ఇలాంటిది ఎవరిదైనా జరిగితే మాత్రం వాళ్ళు మాత్రం సైడ్గా కూర్చోదు, ఇది మాత్రం నేను చెప్తాను, ఓకే. బట్ ఈ జానల్ గ్రాంట్ విషయంలో మాత్రము మీరు ఇక అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే విన్స్ మ్యాక్‌మ్యాన్ ఇప్పుడు స్లోలీ ఫ్యాన్స్ సపోర్ట్ పెరుగుతుంది విన్స్ మ్యాక్‌మ్యాన్ పైన. అలాంటప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు దీని అర్థం ఏంది అది చూడాలన్నమాట. అండ్ అంతేకాదు, ఇప్పుడు మన స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే స్మాక్ డౌన్లో షో ఇంట్రెస్టింగ్గా ఉండే. స్టార్టింగ్లో మన కోడీ రోడ్స్ రావడం, కోడీ రోడ్స్కి జేకబ్ ఫార్ట్ ఇంటరప్ట్ చేయడం అండ్ జేకబ్ ఫార్ట్ చాలా క్లియర్గా చెప్పడము కోడీ రోడ్స్కి, అంటే నువ్వు ఈరోజు ఇక్కడ రింగ్లో వచ్చి ఇదంతా మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ డ్రూ మ్యాకింటైర్ అక్కడ ఇన్వాల్వ్ ఉన్నాడని. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఉన్నాడంటే నాకు డ్రూ మ్యాకింటైర్ అంటే ఓపెన్ చెప్పాలంటే నాకు నీతో ఎలాంటి సంబంధం లేదు, ఓకే. కోడీ రోడ్స్ నాకు డ్రూ మ్యాకింటైర్ కావాలని చెప్పిండు అన్నమాట జేకబ్ ఫార్ట్. డ్రూ మ్యాకింటైర్ క్రౌడ్లోకి వెళ్ళి ఎక్కిరిచ్చిండు, అంటే ఓన్లీ ఓపెన్గా చెప్పాలంటే అక్కడ ఒక కుక్కలా అరవడమా లేదా ఒకటి కరుస్తావా అని చెప్పేసిండు అన్నమాట జేకబ్ ఫార్ట్. చాలా జరిగింది ఈరోజు, ఇదంతా జరిగింది. దాని తర్వాత ఇక మన జేకబ్ ఫార్ట్గా నీ కాల్ చాలా క్లియర్గా చెప్పిండు, నీకు నేను చూస్తాను, నీకు డ్రూ మ్యాకింటైర్తో ఒక మ్యాచ్ జరిగేలా ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యాచ్ అయ్యేలా నేను చూస్తాను అని చెప్పిండు అన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, కానీ దాని తర్వాత హైలైట్ ఏంటంటే షో మధ్యలో బ్యాక్ స్టేజ్ సామీ జైన్ అండ్ కోడీ రోడ్స్ ఒక సెగ్మెంట్ జరిగింది బాస్. ఈ సెగ్మెంట్ ఈరోజు మొత్తం స్మాక్ డౌన్లో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఎందుకు తెలుసా, ఇక్కడ ఈ సెగ్మెంట్లో కోడీ అడిగిండు ఫస్ట్ సామీ జైన్కి, హే అంత మంచిదా, మొత్తం మంచిది అడిగినప్పుడు ఏం మంచిగా లేదు ఇక్కడ అని చెప్పిండు ఫస్ట్ సామీ జైన్. అండ్ సామీ జైన్ ఏమేమి చెప్పిండు అంటే ఎందుకు మంచి లేదంటే అది నీ వల్ల, నువ్వేం చేసినావు కోడీ రోడ్స్. లాస్ట్ వీక్ మన మ్యాచ్ మధ్యలో డ్రూ మ్యాకింటైర్ వచ్చినప్పుడు నీకు కాపాడనీకే డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేస్తే నువ్వేం చేసినావు, నువ్వు నా ఈ పెంకెలా పొడిచినావు అనేమాట. నువ్వు దీని లాభం లేపి నువ్వు మ్యాచ్ గెలిచినావు. ఇది కరెక్ట్ అనిపిస్తుందా కోడీ రోడ్స్? అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక గోల్డెన్ బాయ్ అనేమాట. ఎస్, ఈ మధ్యలో ఈ గోల్డెన్ అనే వర్డ్ బాగా యూజ్ చేస్తున్నది, గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఫ్యాన్స్కి అర్థమవుతుంది, సూపర్ స్టార్స్వి మెల్లమెల్ల మెన్షన్ చేస్తున్నారు. నువ్వు ఒక గోల్డెన్ బాయ్ అంటే నీకేంది, నీకు వీళ్ళు చూస్ చేసినారు, నీ స్టోరీ ఫినిష్ కానికి నీకు చూస్ చేసినారు. బట్ నా సంగతి ఏంది, 10 సంవత్సరాలు అయిపోయింది ఇంకా నా స్టోరీ ఫినిష్ కాలేదనే మాట అని ఈ టైంలో చాలా కోపం చూపించిండు సామీ జైన్.
కోడి రోడ్స్ ఏమని చెప్పిండు అంటే దీంట్లో అసలు ఎవరు తప్పు ఉంది అనుకుంటున్నావు, దీంట్లో నా తప్పు ఉంది అనుకుంటున్నావా, లేదా ఈ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ అంటే వీళ్ళ తప్పు ఉంది అనుకుంటున్నావా, లేదా దీంట్లో అసలు తప్పు ఎవరిదో తెలుసా, నీదే. మన దారి మధ్యలో వేరేలు కాదు మనమే వస్తామన్నట్టు అట్లా ఈ టైప్లో మాట్లాడండి. అండ్ కోడి రోడ్స్ ఏమని చెప్పిండంటే అదొక మ్యాచ్ ఉండే, మ్యాచ్ మధ్యలో డ్రూ మ్యాకింటైర్ వచ్చిండు, నాకు ఒక కరెక్ట్ లాభం అనిపించింది, లాభం లేపేసినాడు అంతే. మ్యాచ్ కదా, ఒక ఛాన్స్ దొరికిన లాభం లేపేసినట్టు మాట్లాడింది అక్కడ కోడి రోడ్స్. సో బాస్ ఈ టైప్లో జరిగింది. కోడి రోడ్స్వి అక్కడ కొంచెం కోపం చూపించిండు. కానీ దాని తర్వాత సామీ జైన్ సారీ చెప్పిండు బాస్. చూడు కోడి రోడ్స్, నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఒకసారి ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, నేను నీకు ఒక టైప్లో హెల్ప్ చేసినట్టు గుర్తుపెట్టుకోవాలి, అంటే నాకు ఒక అవకాశం ఇవ్వాలన్నట్టు, ఒక అవకాశం నాకు ఇన్ ఫ్యూచర్లో నువ్వు ఇవ్వాలి అన్నట్టు అక్కడ ఇండైరెక్ట్లీ మాట్లాడిండు సామీ జైన్. ఇప్పుడు ఈ సెగ్మెంట్ గురించి మనం డీటెయిల్గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మీరు ఇలాంటి సెగ్మెంట్ జరిగినప్పుడే మీరు ఒక ఫ్యూచర్ స్టోరీ లైన్కి మీరు అర్థం చేసుకోవాలి, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో, అసలు ఇంకేం జరుగుతుందో. ఎందుకంటే ఇక్కడ నువ్వు మరొకసారి టైటిల్ గెలుస్తావు నాకు తెలుసు, నువ్వు గోల్డెన్ బాయ్, ఇదంతా మీకు అర్థమవుతుందా ఏం జరుగుతుందో. నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్లో కోడి రోడ్స్ హీల్టన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చాలా ఓపెన్గా చూపించడం స్టార్ట్ చేసినారు, కోడి రోడ్స్ గురించి ఇంత ఓపెన్గా చూపిస్తున్నారు. ఫ్యాన్స్వి మన సామీ జైన్ సారీ చెప్పినప్పుడు ఫ్యాన్స్వి ఒక టైప్లో బూ చేసినారు, అసలు నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు ఈ మనిషి కానీ బూ చేసినారు వాళ్ళు. ఈ సెగ్మెంట్ జరిగినప్పుడు మీరు చూడండి, మీకు అర్థమవుతుంది, రిపీట్ షో చూడండి. సో ఇదంతా జరిగింది. సో ఇప్పుడు దీని అర్థమైంది, ఇప్పుడు వీళ్ళు ఏం టీచ్ చేస్తున్నారు, ఓపెన్లు చెప్పాలంటే కోడి రోడ్స్ చాలా అవకాశాలు దొరుకుతున్నాయి అన్నట్టు వీళ్ళు టీచ్ చేస్తున్నారు. కోడి రోడ్స్ ఇక హీల్టన్వి కావచ్చు ఫ్యూచర్లో, లేదా వీళ్ళు కోడి రోడ్స్ పైనే చాలామంది హీల్టన్ చేసి కోడికి ఇంకా ఒక అమాయకుడిలా ఇంకా చాలా సింపతి వచ్చేలా చూపించడానికి ట్రై చేస్తారు బాస్. ఓకే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏం జరిగిందంటే, దీన్ని ఇంట్రెస్టింగ్ అంటామా లేదా షాకింగ్గా, ఇక అది మీ ఇష్టం, బట్ మీరు నాకైతే ఇదే క్వశ్చన్, నాకైతే షాకింగ్ అనిపించింది. ఎందుకంటే అలిస్టర్ బ్లాక్ ఈరోజు పిన్ చేసి ఓడిపించేసినాడు ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్కి. అండ్ మన ర్యాండీ ఆర్టన్కి అలిస్టర్ బ్లాక్ ఎందుకు పిన్ చేసిండు, ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఈ మ్యాచ్ మధ్యలో వచ్చి అటాక్ చేసిండు ర్యాండీ ఆర్టన్ పైన. కోడివి వచ్చిండు కాపాడడానికి, బట్ కోడి అక్కడ క్రౌడ్లో ఉరికిండు. డ్రూ మ్యాకింటైర్ ఇంకా అంతలో ఇక్కడ మొత్తం సినిమానే మొత్తం ది ఎండ్ అయిపోయింది అన్నమాట. అక్కడ మన అలిస్టర్ బ్లాక్ గెలిచిండు. సో ఇప్పుడు వీళ్ళు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఆడియో మెసేజ్ పంపించినారు, చాలామంది మెసేజ్ డిఎం అంతా చేసి ఒక క్వశ్చన్ అడిగినారు, అసలు ఏం జరుగుతుంది, ర్యాండీ ఆర్టన్కి ఎందుకు ఇంత బేకార్గా బుక్ చేస్తున్నాయి, అసలు ఇదేం కర్మారా బాబు, అసలు ఏం జరుగుతుంది అని చాలామంది ఇలాంటి టాక్ ఉండే. ఈరోజు వీళ్ళు చాలామంది మెసేజ్ చేసినారు. సో ఇప్పుడు నేను మీకు చాలా ఓపెన్లు చెప్పాలా, నాకు తెలుసు మీరు చాలా ఓపెన్లు ఉన్నారు. అలిస్టర్ బ్లాక్ లాంటి సూపర్ స్టార్ పిన్ చేయడం ఏంది ర్యాండీ ఆర్టన్ కానీ, అంటే మరీ అలిస్టర్ బ్లాక్ అంత బేకారేం కాదులే, కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో అలిస్టర్ బ్లాక్ ర్యాండీ ఆర్టన్ పిన్ చేయడం ఎవరికి అంత నచ్చదు. కానీ మీకు తెలుసా ఎందుకు డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసిండు, ఎందుకు అలిస్టర్ బ్లాక్ గెలిచిండు బాబు. ఇన్ ఫ్యూచర్లో చాలా పెద్ద సినిమా ఉంది, అండ్ ఆ సినిమా చూడడానికి మీరు రెడీ అయిపోండి. ఎందుకంటే మనకు రూమర్ వచ్చిండే గుర్తుందా, ఒక్కసారి గుర్తుందని చెప్పి మీరు కరెక్ట్ ఈ టైంకి కామెంట్ చేయండి, ఇక్కడ ఈ టైం మరి పిన్ చేసి మరి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందే ఎప్పుడో చెప్పేసినాను, వీళ్ళు ర్యాండీ ఆర్టన్కి ఈ టైటిల్ ఫ్యూడ్లో అంటే ఒక మ్యాచ్లో యాడ్ చేయొచ్చు. మేబీ మనకి రెసల్ మేనియాలో ఫేటల్ 4-way మ్యాచ్ కావచ్చు, కోడి వర్సెస్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మ్యాకింటైర్. సో ఇది అదే మ్యాచ్ టీజ్ అనే మాట, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఏం జరిగిందో అది ఒక టైప్లో ర్యాండీ ఆర్టన్ కోసమే మొత్తం చాలా అంటే చాలా మంచి జరిగిందనేమాట. ఏదో అలిస్టర్ ఇక్కడ పిన్ చేసి గెలవడం కాదు, ఇక్కడ గెలిచేసిండి అయిపోయింది. కానీ ఇక్కడ ముంగట ఇంకేం జరగబోతుందో అది చూడండి మీరు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు ప్రెజెంట్ రూమర్స్ ఏమున్నాయి, ప్రెజెంట్ చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, ఎలిమినేషన్ చేంబర్ ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడని స్టిల్ ఇలాంటి రూమర్ ఉందనేమాట. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇక్కడ ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ జరగడం, సరే ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ మనము ర్యాండీ ఆర్టన్ గెలవడాన్ని మనం అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ర్యాండీ ఆర్టన్ చేంబర్ మ్యాచ్ గెలవడు పోయి, ఓకే. సో అలాంటప్పుడు నెక్స్ట్ ఏంది,
నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడి గెలిచిండు అనుకో, కోడి గెలిచి డ్రూ మ్యాకింటైర్ సైడ్ వెళ్ళినా సరే ర్యాండీ వచ్చేస్తాడు. ర్యాండీ ఏమని చెప్తాడు అంటే, ర్యాండీ ఆర్టన్ నువ్వు నా పైన ఎందుకు అటాక్ చేసినావు, నువ్వు నా జోలికి ఎందుకు వచ్చినావు అని మరి ర్యాండీ ఆర్టన్ డ్రూ మ్యాకింటైర్ జోలికి వస్తాడు. సో ఎటు తిరిగి ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లేదా ఒక ఫైటల్ 4 మ్యాచ్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ థ్రెట్ అంటే అక్కడ జేకబ్ ఫాటుబీ ఉన్నాడు కదా, జేకబ్ ఫాటుబీ మ్యాచ్ కావాలంట కదా. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మేబీ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లేదా ఒక ఫేటల్ 4 మ్యాచ్ రెసల్మేనియాలో బుక్ చేస్తారు బాస్. అండ్ ఈ రెసల్మేనియాలో ఫైనలీగా మన ర్యాండీ ఆర్టన్ ఛాంపియన్ కావచ్చు. ఎందుకు ఇంత గ్యారంటీగా చెప్తున్నానంటే కోడీ రోడ్స్ పేరు ఎందుకు చెప్పలేదంటే వీళ్ళు ఏ టైప్లో స్టోరీ చూపిస్తున్నారో ఆ స్టోరీ చూస్తుంటే నాకు ఏం అర్థమవుతుందంటే కోడీ రెసల్మేనియాలో గెలవడు బాస్ మరొకసారి ఛాంపియన్షిప్. అట్లా నాకు అర్థమవుతుంది, అట్లా నాకు అంటే అది నా ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఊకే ఈరోజు శామిసన్ ఇంత ఓపెన్లీ చెప్పడము, నువ్వు మరోసారి గెలుస్తా నాకు తెలుసు అని చెప్పడము, ఇది ఎక్కడో నాకు ఏదో డిఫరెంట్ హింట్ అనిపిస్తుంది. ఒకవేళ కోడీ రోడ్స్ మరోసారి గెలిస్తే మాత్రమే మీరు అర్థం చేసుకోండి అది కోడీ కోసం మంచిది కాదు, అది కోడీ ఫ్యాన్స్ బాగా అర్థం చేసుకోవచ్చు, అది కోడీ కోసం మంచిది కాదు. ఇన్ ఫ్యూచర్లో కోడీ రోడ్స్కి చాలా భయంకరంగా ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా హేట్ వస్తుంది బాస్. ఇప్పుడు ఆ హేట్ నుంచి కోడీ కాపాడాలంటే కోడీ ఇప్పుడే మరోసారి ఛాంపియన్ కావద్దు, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. లేదా ఇప్పుడు కోడీ రోడ్స్ హేటర్స్ ఉంటారు, ఇప్పుడు కోడీకి ఎవరెవరు హేట్ చేస్తారో లేకపోతే కోడీ మరోసారి ఛాంపియన్ కావాలని కోరుకోండి. ఎందుకంటే కోడీ మరోసారి ఛాంపియన్ అయితే మాత్రం ఫ్యాన్స్ సైడ్ నుంచి ఇక మామూలుగా ఉండదు, చాలా హేట్ ఉంటుంది అన్నమాట. ఇక హేట్తో ఒకటి కావచ్చు. అండ్ అది ఏంటంటే రెండు కావచ్చు, ఒకటిగా 2 కావచ్చు. అండ్ అది ఏంటంటే ఒకటేమో కోడీ రోడ్స్ హిల్టన్ లేదా కోడీ వచ్చిన బ్రేక్లో వెళ్ళిపోతాడు, ఏదో ఒక ఇంజురీ యాంగిల్ చూపించి, దాని తప్ప ఇంకేం చేయలేరు వీళ్ళు. ఇప్పుడు మీకు అర్థమైందా మ్యాటర్ ఏందో మొత్తం. నిజం చెప్తున్నాను, చాలామంది మెసేజ్ చేసినారు ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేయడం ఏంది, డ్రూ మ్యాకింటైర్ అలిస్టర్ బ్లాక్ గెలవడం ఏందని. సో నాకు తెలిసి మొత్తం కరెక్ట్గా జరిగింది, మంచిగా జరిగింది. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ కోసం ఇన్ ఫ్యూచర్ ఏమైనా మంచిగా జరగాలంటే ఇలాంటి చిన్నవి ఇక మనం కొంచెం తట్టుకోవాలన్నమాట. సో ఐ హోప్ ఇప్పుడైనా సరే ర్యాండీ ఆర్టన్ కోసం మంచిగా జరగాలి. ఇన్ ఫ్యూచర్లో ర్యాండీ ఆర్టన్ చేంబర్వి గెలవాలి, గెలవకపోయినా సరే ఇక అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ పిక్చర్లో ఇక వచ్చేయాలి. ట్రిపుల్ థ్రెట్ అయినా సరే ఒక ఫైటల్ 4 అయినా సరే మ్యాచ్ ఇక బుక్ చేసేయండి, రెసల్మేనియా కోసం పని అయిపోతుంది ఇక. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.